మీకేం హక్కు ఉందని అమ్మాయిని అంత చిత్రవంతలు చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాగబెట్టి మిగతా ముక్కల్ని మీరు కాల్ చేయడానికి మీకేం హక్కు ఉందని అడుగుతాం. ఈ యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి, ఎన్ని రకాలుగా మా భావాన్ని మా ఆవేదనని వ్యక్తపరచాలని మేము ఈ యొక్క సమాజంలో ఒక సామాన్య పౌరుడిగానే అడుగుతున్నాం. అంత కిరాతకం పనిచేసిన ముద్దాయిని హంతకుడిని కూడా ఏం చేశారు మీరు? అసలు ఫ్యాన్లు వేసి కూర్చోబెడతారా? ప్రజల మధ్యకి ఏ శిక్ష చేస్తారని మీరు తీసుకొస్తున్నారు? మీరు అసలు ఇప్పుడు ఇంత ఘోరం జరిగి మీడియాలో ఎంత దారుణంగా వస్తున్నా కూడా ఒక్క రాజకీయ నాయకుడు కాదు కదా ఎవరు కూడా స్పందించలేని ఘోరంగా ఉందంటే ఒక సామాన్యుడి బాధ ఎవరికి చెప్పుకుంటారు? హంతకుడిని సమాజానికి మీరేం చేస్తారని వదిలిపెట్టండి. ఒకసారి ఏ ఆడకూతురైనా సరే తన బిడ్డను చంపాడని భావించే అర్ధాంతరంగా కాల్ చేస్తారు, బూడిద చేస్తారని. విశాఖ గాజువాకలో తీవ్ర సంచలనం రేకెత్తించిన మౌనిక మర్డర్ కేసు మిస్టరీ వీడిందా అంటే ఇంకా అనేక రకాల అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులదే అంటున్నారు మౌనిక తరపున బంధువులు. ప్రస్తుతం మనం విశాఖలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ 1లో ఉంటున్నటువంటి మౌనిక వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇదే కాలనీలో ఉంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా వరకు. నిన్న రాత్రి గాజువాక సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ గారు మీడియాకు కొంత బ్రీఫ్ ఇచ్చి వివరాలు చెప్పడం జరిగింది. రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి రవీంద్రకి మౌనికకు డేటింగ్ యాప్ ద్వారా 5 ఏళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. 2024లో రవీంద్రకి వేరే అమ్మాయితో వివాహం జరిగింది. అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. ఆ తర్వాత పథకం ప్రకారమే మౌనికను హత్య చేయాలనేటటువంటి దురుద్దేశంతో మొన్న మధ్యాహ్నం ఇంటికి పిలిపించుకున్నటువంటి రవీంద్ర ఆమె ముక్కు నోరు గట్టిగా మూసేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ ఆధారాలేవి కూడా లేకుండా చేసేందుకు గాను ఒక నైఫ్ని, అలానే ఈ ప్యాకింగ్ కవర్స్ కావచ్చు, లేకపోతే పినాయిల్, ఇంటిని శుభ్రం చేయడానికి కావాల్సినటువంటి ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక యాప్ ద్వారా ఆయన కొనుగోలు చేశాడు. పూర్తిగా మౌనికను చంపేసిన తర్వాత పూర్తిగా బాడీని డిస్పోజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ముక్కలుగా చేసేశాడు. ఈ హెడ్ ఏదైతే తల భాగాన్ని, ఈ 2 చేతుల భాగాల్ని ఒక మూటగా కట్టి అడవివరం వైపు వెళ్ళే దారపాలెం వద్ద తగలబెట్టేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మొండెం పార్ట్ని ప్యాకింగ్ చేసేసి మూటలు కట్టేసి ఫ్రిడ్జ్లో దాచేశాడు. ట్రాలీ బ్యాగ్లో ఈ కింద 2 కాళ్ళు లెగ్ పార్ట్ని ట్రాలీలో పెట్టేశాడు. ఆ తర్వాత వచ్చి పోలీసుల ముందు లొంగిపోయినటువంటి రవీంద్ర చెప్పినటువంటి విషయాల ఆధారంగా మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే నిన్నటి వరకు జరిగిన గంటల వ్యవధిలో ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలతో ఒక కొలికి తీసుకొచ్చాము అంటూ ఏసీపీ చెప్పడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఎందుకు ఈ ఘర్షణకు తావిచ్చింది? ఉద్దేశపూర్వకంగానే పిలిచినటువంటి రవీంద్ర ఎప్పటి నుంచి మౌనికను అడ్డు తొలగించుకోవటానికి ఈ స్కెచ్ వేస్తున్నాడు. దానికి సంబంధించి అతను ఎక్కడ అంటే రిఫరెన్స్లు తీసుకున్నాడు. ఈ రకంగా అమ్మాయిని హత్య చేసిన తర్వాత ఆధారాలు లేకుండా చేయటానికి ఈ రకమైన ప్లానింగ్కి సంబంధించినటువంటి ఈ నాలెడ్జ్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనే విషయాలపై కావచ్చు. ఇద్దరి మధ్య కేవలం మనీకి సంబంధించినటువంటి ఇష్యూ వల్లే ఈ ఘర్షణలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఆమె ఒత్తిడిగా మారిపోయింది. ఆమె అడ్డు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఆమెను చంపేయాలనే పథకం ఎప్పటి నుంచి రవీంద్రలో మొదలైంది. ఇట్లాంటి టెక్నికల్ ఆధారాలన్నీ కూడా సేకరించి మరింతగా కేసును ముందుకు తీసుకువెళ్తున్నాము అంటూ ఏసీపీ చెప్పడం జరిగింది. అయితే మరొక వైపు మౌనిక బంధువులు మాత్రం వీటన్నిటిని కొట్టి పడేస్తున్నారు. చంపిన వాడే చెప్పిన విషయాలు నిజమైపోతాయా? పోలీసులు వాటినే నమ్మి ఆ కోణంలో దర్యాప్తు చేయడం ఏంటి? టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరిస్తేనే కదా మౌనికకి రవీంద్రకి పరిచయం నిజంగా డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిందా? అసలు డేటింగ్ యాప్లో ఉండవలసిన అవసరం కూడా మౌనికకు లేదు. అమ్మాయి చాలా పద్ధతి గల అటువంటి కుటుంబం నుంచి వచ్చింది. పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్స్గా చేస్తున్నారు. తమ్ముడు ఇక్కడ తాటిచెట్లపాలెంలోనే ఒక హోమ్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నట్టుగానే వాళ్ళ సిస్టర్ కూడా జాబ్ చేస్తున్నారు. ఈవెన్ మౌనిక కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పార్ట్ టైం జాబ్ చేస్తూనే మరొక వైపు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా సంపాదించడానికి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మౌనికకు
డబ్బులు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం ఉండదు. రవీంద్ర కేవలం తను ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవటానికి, తను మంచిగా సొసైటీకి చూపించుకోవటానికి మౌనికను ఇక్కడ విలన్గా మార్చేశాడు అంటూ మౌనిక బంధువులైతే మాత్రం చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ తీవ్ర ఆవేదనలో ఆ కుటుంబం ఉంది. మరొక వైపు నిన్నటి నుంచి మౌనిక క్యారెక్టర్పై వస్తున్నటువంటి అనేక రకాల విషయాలు, సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, మరింతగా బాధ పెడుతున్నాయి మమ్మల్ని. ఒక రకంగా మౌనికని కోల్పోయి, తమ కూతుర్ని కోల్పోయి తల్లిదండ్రులు తీవ్ర కన్నీటి పర్యంతంలో ఉంటే పూర్తిగా ఈ కాలనీ విషాదంలో మునిగిపోతే ఇప్పుడు ఆ అమ్మాయి గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఎవరు చెప్పారు? అసలు మౌనిక ఇలాంటిది, మౌనిక డేటింగ్ యాప్లో ఉందనే విషయం ఎలా మీకు ఎలా రుజువైంది అనే విషయాలు కూడా పోలీసులు రాబట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించాలి అంటూ మౌనిక తరపు బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ దగ్గరే ఉన్నాం. నిన్న మీరు కూడా మాట్లాడున్నారు ఈ విషయాన్ని. సో మళ్ళీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఫైనల్గా నిన్న మీడియాకి బ్రీఫ్ ఇచ్చి కూడా ఏసీపీ గారు కొన్ని విషయాలు చెప్పారు. బట్ మీ దగ్గర ఉన్న డౌట్స్ ఏంటి? మా దగ్గర ఉన్న డౌట్స్ అయితే మేడం, అసలు అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఒకరు పిలిస్తే కానీ వెళ్ళలేని పరిస్థితే కదా. ఇప్పుడు ఒక ఆడమనిషి పిలిస్తే ఆ ఆడమనిషి ఇంటికి వెళ్ళడానికి ఒక కుటుంబంలోనే ఒప్పుకోరు. అలాంటిది ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఇక్కడి నుండి అంత దూరం ప్రయాణం ఎలా జరుగుతుంది? నీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉంది మాకు తెలియదు. కానీ ఇక్కడ నుండి అక్కడికి వచ్చిందంటే మేము అనుకుంటున్నాం ఆమె ఈవెంట్ చేసే పని అయితే ఉంది కాబట్టి ఆ ప్రమేయంలోనే మీరు ఏదో మాట్లాడి ఉంటారు అనే మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బిజినెస్ లావాదేవీలు ఏమైనా మీరు అపోహలు వచ్చి ఉన్నాయా, లేకపోతే మీ మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా, అదంతా మీకే తెలుస్తుంది. కాబట్టి మా భ్రమలో మేము ఉన్నాం. మాకున్న సందేహాలు సవాళ్ళకు వస్తున్నాయి. అందులో ఏం జరిగింది, అమ్మాయిని ఎందుకు అలా చేశారు? మీ ఇద్దరి దగ్గర ఆ యొక్క ఈవెంట్ తాలూకా వ్యాపారం తాలూకా ఈ మనీ ట్రాన్సాక్షన్సే మీకు వచ్చాయా? ఆ యొక్క లావాదేవీల్లో మీరు అక్కడ ఏం కోల్పోయారు? ఈ అమ్మాయి ద్వారా కోల్పోయారా, లేకపోతే ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వలేక మళ్ళీ తనే నా దగ్గర డబ్బులు తీసుకుందని మీరు వేధిస్తున్నారా? ఏ కోణంలో మీరు ఆ అమ్మాయిని ఈ విధంగా దారుణంగా మీరు ఒడిగట్టారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. మీకు మనీ ట్రాన్సాక్షన్ ఒక అమ్మాయి ద్వారాగా మీకు రావాల్సింది ఉంటే, తనకంటూ ఒక కుటుంబం ఉందని మేము పదే చెప్తున్నాం. తన కుటుంబం ఒప్పుకోలేదు, నీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు అంటే గ్రామం ఏం గుడ్డుపోలేదు. గ్రామ ప్రజలందరూ కూడా సింహాలాగే ఉన్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు ఎవరికి కూడా అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రజలు కాదు ఇక్కడ. అటువంటి ప్రజల సమక్షంలో నువ్వు ఒక ప్రశ్నార్థకం పెట్టకుండా నీ సొంత నిర్ణయం తీసుకోవడం నీకు ఎవరిచ్చారు హక్కు? మీ అమ్మకు పుట్టారా, మీ అక్కకు పుట్టారా, లేకపోతే మీ బంధువులు పుట్టారా అమ్మాయి అని అడుగుతున్నాం మేము. ఎవరికి పుట్టారు? మీకేం హక్కు ఉందని అమ్మాయిని అంత చిత్రవంతలు చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాగిపెట్టి మిగతా ముక్కల్ని మీరు కాల్ చేయడానికి మీకేం హక్కు ఉందని అడుగుతాం. మాకే హక్కు లేదు. కానీ మాతో తిరుగుతున్న సహచరుడు, మా ఒక స్నేహితుడు అనే భావంతో ఆమె ఒక పొద్దున్న సాయంత్రం ఏదో సమయంలో కనబడుతూ అన్నయ్య అని పలకరించే ఒక మాటకి ఈరోజు ఆ ముక్కలైపోయిన శరీరాన్ని చూసి మేము భావోద్వేగానికి గురవుతాం. అయినా కూడా అంత కిరాతకం పని చేసిన ముద్దాయిని హంతకుడిని కూడా ఏం చేశారు మీరు? అసలు ఫ్యాన్లు వేసి కూర్చోబెడతారా? ప్రజల మధ్యకి ఏ శిక్ష వేస్తారని మీరు తీసుకొస్తున్నారు? మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నాను, ఈ చట్టాన్ని అడుగుతున్నాను, ఈ మన ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో సమస్యల్లో మన అనిత గారే కానివ్వండి, తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, ఏ ఒక్కరైనా సరే దళిత కుటుంబమే కాదు, ఏ మతానికే కాదు, ఏ జాతికే కాదు, ఏ ఒక్కరికైనా సరే అన్యాయం జరిగితే మేము ఉన్నామనేసి ఎంతో ప్రగల్భాలు పలికారు. కానీ ఈరోజు ఈ సమయం ఇన్ని రోజులు గడిచింది. ఎప్పుడో ఆదివారం జరిగిన సంఘటన మాకు తెల్లవారితే కానీ తెలియలేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇంట్లో వ్యక్తులుగా మనకే తెలియనప్పుడు మీకేం తెలుస్తుంది? సరే, మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఇంత ఘోరం జరిగి మీడియాలో ఎంత దారుణంగా వస్తున్నా కూడా ఒక్క రాజకీయ నాయకుడు కాదు కదా, ఎవరు కూడా స్పందించలేని దారుణంగా ఉందంటే ఒక సామాన్యుడి బాధ ఎవరికి చెప్పుకుంటారు? తప్పు చేస్తే వదిలేస్తారా? తప్పు చేస్తే ఇంకా నీకు సంబంధం లేదా? ఇదే కుటుంబంలో నీ కుటుంబంలో జరిగితే ఇలాగే వదిలేస్తారా అని అడుగుతున్నాం. తప్పు చేశారే అంటున్నారు. తప్పు చేశారు, మీ కుటుంబంలో జరిగితే వదిలేస్తారా? తప్పు చేస్తే చంపేయాలా? మీ కుటుంబంలో వ్యక్తిని తీసుకొచ్చి నరికేస్తాము, ఒప్పుకుంటారా? నిన్న ఇదే ఆవేదనతో మీరు నిందితుడు రవీంద్రను కూడా చెంప చెల్లు అనిపించారు. అంత కోపం కట్టలు తెచ్చుకున్నా మీకు
ముక్కలు నరికేంత పని వాడు చేసిన దగ్గర చూస్తే మనం కొట్టే దెబ్బ ఒక దెబ్బ కాదండి. ఎందుకంటే చిన్న పిల్లవాడు ఒక గుడ్డు పగల కొడితేనే మనం పళ్ళుమని కొడతాం, కానీ వాడు తలను నరికేశాడు, మొండాలను వేరు చేశాడు, చేతులు కాళ్ళని కాల్చేశాడు. ఎందుకు? దేనికోసం? అంటే మీడియా ఉంది కదా అని ఆవేశం పడుతున్నాం అనుకున్నారా? మీడియా గురించి ఏం మేము ఆవేశపడట్లేదు. అదే హంతకుడిని సమాజానికి మీరేం చేస్తారని వదిలిపెట్టండి ఒకసారి. ఏ ఆడకూతురైనా సరే తన బిడ్డను చంపాడని భావించే అర్ధాంతరంగా కాల్చేస్తారు, బూడిద చేస్తారని. బూడిద. ఇప్పుడు కట్టుకున్న భార్య ఉంది, ఏం చేస్తారు? ఆవిడ సమాధానం ఏంటి? ఆవిడ ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? పోనీ ఇంత ఘోరం చేశారు కదా, అరే నాలాంటి ఆడకూతురే ఈరోజు ఏదో అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. నేను ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. నాకు రెండో భార్యగా తెచ్చారు. నేను ఇద్దరం కలిసి ఉండాలా, లేకపోతే ఆవిడ ఉండాలా? ఏదేదో రూముల్లో పెట్టారు కదండి, మరి ఈ విధంగా కూడా చూడొచ్చు కదా, ఎందుకు చూడట్లేదు? మరి అదే స్థానంలో ఈ అమ్మాయి నుంచి ఆ అమ్మాయిని చంపేస్తే అప్పుడేం చేస్తారు? భార్యగా మీరేం ప్రశ్నిస్తారు? మీకు భార్య ఇప్పుడు ఏదో పాప ఏదో అంటున్నాం, మాకు పూర్తిగా తెలియదు, కథనాల ప్రకారం చూస్తున్నాము. కానీ ఇదే సందర్భంలో ఇదే మౌనికని బతికించి నీ భార్య బిడ్డలు నువ్వు చంపేస్తే నువ్వేం ప్రశ్నిస్తావని నేను వాళ్ళ కుటుంబాలను కూడా అడుగుతున్నాను. ఎందుకంటే నీ కుటుంబంలో జరిగినా కూడా ఇదే సమాజం ఇదే బాధ దృక్పథంతో ఈ యొక్క బాధని వ్యక్తం చేస్తారు. కానీ న్యాయం చేయాల్సింది ఎవరు? చట్టాలు, న్యాయాలు. ఈ యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి? ఎన్ని రకాలుగా మా భావాన్ని, మా ఆవేదనని వ్యక్తపరచాలని మేము ఈ యొక్క సమాజంలో ఒక సామాన్య పౌరుడిగానే అడుగుతున్నాం. ఏ బంధము మాకు కాదండి. ఒక సామాన్య పౌరుడిగానే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ముక్కలుగా నరికారు. ఈ ముక్కలుగా నరకడానికి ఇచ్చిన హక్కు ఎవరిది? ఈ ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని ఇదే విధంగా నడిపిస్తారా? మార్పు చేయలేరా? సో ఇది మౌనిక బంధువుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి మీడియా ముందు, పోలీసుల ముందు ఒకటే మా గొంతు వినిపిస్తున్నాం, బాధితుల కుటుంబానికి న్యాయం చేయండి అంటూ. ఎందుకంటే ఇలాంటి ఒక క్రూరమైన వ్యక్తిని సొసైటీలో విచ్చలవిడిగా వదిలేస్తే విచారణ పేరుతో ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చోబెడుతూ పోలీసులు అటు ఇటు తిప్పుతున్నారు. ఆ వ్యక్తిని క్షణాల్లో సొసైటీకి, సమాజానికి అప్పగిస్తే ఆ కఠినమైన శిక్ష ఎలా ఉంటుందో కూడా సమాజమే చేసి చూపిస్తుంది. ఎందుకంటే అంత కోపోద్రిక్తులై ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పులు సహజం. సమాజంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పులు చేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ తప్పు చేశారు అని వేలెత్తి ఊరికే చూపిస్తూ ఒక అమ్మాయిని ఎంత ముక్కలుగా నరికేటటువంటి హక్కు ఆ వ్యక్తికి ఎవరిచ్చారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మౌనిక బంధువులు. తీవ్ర ఆవేదనలో ఉన్నాం, ఏం చెప్పాలో కూడా మాకు అర్థం అవటం లేదు. బాధిత కుటుంబానికి, మౌనిక కుటుంబానికి మాత్రం పూర్తి న్యాయం జరగాలి అంటూ కూడా కాలనీ వాసులందరూ కూడా మేము ముందుకొచ్చి అడుగుతున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మార్చురీ దగ్గరికి కూడా మేము వెళ్ళి అక్కడ పూర్తి కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా మరొకసారి మీడియా ముందుకు వచ్చి పోలీసులకి మాకున్నటువంటి అనుమానాలను ముందు పెడతాం, ఆ కోణంలో కేసుని దర్యాప్తు చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అంటూ వీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మౌనిక మొన్న మధ్యాహ్నం ఆ వ్యక్తి కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పిలిపించుకొని హత్య చేశాడు. ఊపిరి ఆడకుండా చేసి ఆమె ప్రాణాలు తీసేసి అక్కడితో కూడా ఊరుకోకుండా ముక్కలుగా చేసినటువంటి క్రూరమైన వ్యక్తిని ఎలా మనం విడిచిపెట్టాలి? సొసైటీలో మళ్ళీ ఇలాంటి ఘటనలు, ఇలాంటి భయంకరమైన నేరాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మాత్రం ఇది ఒక లెసన్ కావాలి ఇలాంటి నేరస్తులకు అనేది కూడా మౌనిక బంధువులు తీవ్ర ఆవేదనతో డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు.